ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఫ్లైట్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా ఈ ఈ ఈ క్రైసిస్లో తప్పకుండా వాటిని తగ్గించుకుంటాం. సెల్ఫ్గా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఎస్ ఎస్ రెండేళ్ళే సార్ జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి నుంచే కదా జరిగింది. కాదండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం కాదు ఇది యుద్ధం కాదండి. ట్రంప్ గారు చెప్పారు, మీరు చెప్పేది ఏంటి? కొమైనీని చంపగానే యుద్ధం అయిపోయింది, వి వన్ ది వార్ అని చెప్పేశారు. ప్రజలు కూడా కొంత అదే అనుకున్నారు. కానీ ఇరాన్ రిటాలియేట్ చేసి ఎవరిని ఊహించారా? సో ఇన్ని రోజులు ఆ యుద్ధం ఇరాన్ చేయగలదని ఎవరిని ఊహించారా? ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారా? ఇది ఇంకా ముందుకు కూడా కొనసాగేటుంది. ఈరోజు మన ట్రంప్ గారు చైనాకి వెళ్ళారు. చైనా కండిషన్స్ డిమాండ్స్ వాళ్ళు ముందు పెట్టారు. ఇవన్నీ సెటిల్ కాలేదనుకోండి, ఈ పరిస్థితులు సున్నితమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ క్రైటీరియా కాదు, యుద్ధంలో పరిస్థితులు అండి. ఈరోజు మీకు తెలీదా? ప్రశ్న అడిగే మీకు కూడా తెలుసు దీనికి కారణం ఎవరో. యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్. భారతదేశానికి సంబంధం లేదు, భారతదేశానికి యుద్ధంతో ఏం సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం యొక్క పరిస్థితులు కలిగిన ప్రభుత్వం మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల గురించి మనం అవగాహన చేసుకుంటూ ప్రజలకి మార్గనిర్దేశం చేయటం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం యొక్క విధి. అట్లాగే మనందరం కూడా అనుకున్నాం ఇంకా 2 రోజులు యుద్ధం అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, ఖొమైనీని తుదిముట్టించేశారు, వాళ్ళ అబ్బాయిని కూడా తుదిముట్టించారంటే రేపో మాపో క్లోజ్ అయిపోతుందని అనేక వార్తలు వచ్చినాయి. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవి ఇంకా సున్నితంగా మారి, ఇప్పుడు ట్రంపే వచ్చాడు చైనాకి. ఎందుకు వచ్చాడు? యుద్ధ పరిస్థితుల మూలంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత చైనా డిమాండ్స్ చైనాకు ఉన్నాయి, అమెరికా డిమాండ్స్ అమెరికా ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి కుదరకపోతే ఇది పరిస్థితులు ఇంకా ముందుకి ఇదవచ్చేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదొక సజెస్టివ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేది మీకు మనం చేస్తాం. రాజకీయ మీటింగ్లో పొలిటికల్ మీటింగ్ జరిగింది, ఇది క్యాబినెట్ మీటింగ్ కాబట్టి ఇది అన్నాను వాటి మీద క్యాబినెట్ మీటింగ్ కాబట్టి పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చ జరిగింది. పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారు పొలిట్ బ్యూరోను, లేదా ఏ పార్టీల యొక్క అధినాయకత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అదే అన్న అదేనండి, అన్ని పార్టీలు కూడా వారి వారి అధినాయకత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అటువంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒకటే కారు వాడాలి, లేతే నువ్వు కారులో తిరగకూడదు, లేతే నువ్వు విమానం ఎక్కకూడదు అని చెప్పాల, నువ్వు ఫారెన్ వెళ్ళొద్దు అని చెప్పాల. మీరు చెప్తున్నట్టు జీతాలు తగ్గించుకుంటారు. అది ఇవన్నీ కూడా సెల్ఫ్. ఇప్పుడు చెప్పావు కాబట్టి నేను ఒక ప్రజాప్రతినిధి అనౌన్స్ చేయొచ్చు, లేదు రేపు నేనే ఒక సైకిల్ కొనుక్కుని నా కాన్షియన్స్లో తిరగవచ్చు. సో నేను తిరిగానంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆర్డర్ చేశారని కాదు, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మనకి సజెస్టివ్ ప్రికాషనరీ అది మనం అర్థం చేసుకోవాల్సింది.